మిల్లీ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, నూనె, గరం మసాలా, ఉప్పు, ఒక ఉల్లిపాయ అండి, టమాటా, కారం, పసుపు. ముందుగా ఈ మిల్లీ మేకర్ కొంచెం వాటర్ వేసుకొని కడగాలి. ఒకసారి కడిగితే చాలండి, ఎక్కువసేపు కడగొద్దు. ఒక గిన్నె తీసుకోవాలి. ఓల్స్ గిన్నె పెట్టి ఆవిరిలో ఉడికించాలండి. కడిగి పెట్టినవి మూత పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసుకోవాలండి. టమాటా కూడా ఆవిరిలో ఉడుకుతున్నాయండి. మనకు కావాలంటే ఇంకాసేపు ఉడికించవచ్చు. చాలు, నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. పెనం పెట్టిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. కొద్దిగా కారం అండి, పసుపు, కొంచెం ఉప్పు, కోసి పెట్టుకున్న టమాటా, ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. కొంచెం గరం మసాలా, ఆవిరిలో ఉడికిన మిల్లీ మేకర్ అండి, ఈ వాటర్తో బాగా మగ్గనివ్వాలి. మిల్లీ మేకర్కి ఉప్పు కారం అంతా పట్టేంత వరకు కాసేపు మూత పెట్టాలండి. మిల్లీ మేకర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలి. మనకి పొడి పొడిలు ఆడుతూ ఉండాలనుకుంటే వాటర్ పూర్తిగా ఎగిరిపోనివ్వాలి. కొంచెం వాటర్ ఉండాలనుకుంటే స్టవ్ ఆపేయచ్చు. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి మిల్లీ మేకర్ ఫ్రై. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నానికి కూడా చాలా బాగుంటుందండి.